అందుకనే మన తాతలు పెళ్లిళ్ళు చేసేటప్పుడు దూరదృష్టితో ఆలోచించి పెళ్లిళ్ళు చేశారు. 7 తరాలు ఆలోచించి వివాహాలు చేసేవారు. వాడేంటి, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ మేనత్తలేంటి, వాళ్ళ ముత్తాత ఏంటి, ఇట్లా 7 తరాలు. ఎందుకు? మన వంశంలో ఎవరికీ జబ్బులు లేవు, అందరూ ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. మంచి భారీ శరీరము, అంటే బలమైన పొడవుగా ఉండే మంచి భారీ కాయము, ఆరోగ్యవంతమైన జీన్స్ ఉన్నాయి మన ఫ్యామిలీలో. తెచ్చుకునే కోడలు, ఇట్లా 7 తరాలు ఆలోచించకుండా ఎవరో బాగున్నారు లేని పైకి ఎర్రగా ఉందని తెచ్చేసుకుని పెళ్లి చేసేసుకున్నారనుకోండి, ఇక వాళ్ళ ఫ్యామిలీలన్నీ అనారోగ్యకరమైన లక్షణాలు, రోగ లక్షణాలు ఉన్నాయి. అట్లాంటి ఇత్తనం వచ్చి పడింది. ఇక వేళ్ళింట్లో కూడా ఆ రోగిష్టి సంతానం దిగుతుంది బ్యాచ్కి. అందుకని కోరి ఎందుకు తెచ్చుకోవాలి? మన ఫ్యామిలీ మంచిది, మంచి జీన్స్ మనలో ఉన్నాయి. అందుకని అట్లాంటి మంచి వాళ్ళని జంటగా తెచ్చుకుంటే మంచి వారసులు దిగుతారని కాస్త గుణాలు కానీ ఇవన్నీ సంస్కారాలన్నీ కూడా ఉంటాయి కదా పిల్లలకి జన్యుపరంగా. అందుకని మంచి వారసత్వ లక్షణాలు ఉండే సంతానాన్ని కనటం కోసం మంచి యోగ్యమైన స్త్రీని లేకపోతే యోగ్యమైన పురుషుణ్ణి 7 తరాలు ఆలోచించి ఈ ఊరు కాదు ఆ ఊరు, ఆ ఊరు కాదు ఆ ఊరని ఎంతో మందిని ఆలోచించుకుని దూరదృష్టితో సెలెక్ట్ చేసుకుని పెళ్లిళ్ళు చేసేవారు వెనక. మరి ఈ రోజుల్లో మనం ఎట్లా ఎన్ని తరాలు ఆలోచిస్తున్నాం? ఒక్క తరము కూడా చూడలేదు. అసలు అక్కడ దాకేందుకు? అబ్బాయి అమెరికాలో ఉన్నాడా, కంప్యూటర్ ఇంజనీర్, ఇప్పుడు కంప్యూటర్కి అయిపోయింది అనుకోండి, ఇక జీతం ఎంత, ఏ దేశాలు, ఇవి ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ఇత్తనంలోనే చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులు వచ్చేస్తుంటున్నాయి. కానీ ఏమీ చూడకుండా పైన రూపం చూసి వెనకాల జీతం ఎంతో చేసేసుకుంటున్నారు. ఇంకా ఆ శ్రమ కూడా లేకుండా పేపర్లోనే టీవీల్లో వేసేసుకుంటున్నారు. నా ఎత్తు ఇంత, నేనుండేది ఈ దేశం, నా జీతం ఇంత, నువ్వు కావాలంటే చేసుకో. అంటే జీతము ఉండే దేశం, రక్షించేది జీవితాలన్నదే. అలా చూసుకుని పైకి మొఖాలు చూసుకుని పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇంతే. ఇదొక్కడు బాగుంటే చాలు. మనం ఇట్లాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెద్దలందరూ వస్తారు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. అయితే వీళ్ళ ఇత్తనంలో షుగర్ రాసి ఉంది, వాళ్ళ ఇత్తనంలో కూడా రాసి ఉంది. వీళ్ళిద్దరూ కలిసారు, బ్యాచ్ దింపుతారు. ఇక పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, షుగర్ ఫ్యామిలీ అభివృద్ధిరస్తు జరిగేది అది. ఇక వాడంటే మా ఫ్యామిలీలో అందరూ షుగరేనండి. మీరు పెళ్లి చేసుకునే మనం చూసుకున్నారా? మరి మీ వాడికి 25 ఏళ్ళకే షుగర్ ఇప్పుడు 24 సంవత్సరానికి వస్తున్నది అంటున్నాం. ఈ వయసులో షుగర్ వస్తుందని మన ఆయన పెళ్లికి ముందే, బాబు నీ ఆస్తి అంతా, నీ ఉద్యోగం ఏంటి అని అడుగుతారేమో. అట్లాగే బాబు నీ యాంజియోగ్రాఫీ రిపోర్ట్ ఏది, అసలు నీకు వీరి కణాలు ఉన్నాయా లేదా అని ఎప్పుడన్నా చూస్తున్నారా వాడికి పెళ్లికి ముందు? ఏమీ ఆలోచించాం. గుడ్డెద్దెల్ని చేలో పడ్డట్టుగా, ఏదో మార్కెట్లో పశువును కొనుక్కున్నట్టుగా కొనుక్కుంటున్నారు అల్లుల్ని, కోడల్ని. అందుకనే దేశానికి రోగిష్టిని పుట్టిస్తున్నారు. అంత పాపం ఇంకొకటి లేదు నాకు తెలిసి. పిల్లల్ని కంటం మానేయండి, దేశానికి చాలా లాభం. పిల్లల్ని కంటే ఆరోగ్యకరమైన జీన్స్తో పిల్లల్ని కనాలి, ఆరోగ్యాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి. మనం ఈ రోజుల్లో రోగాలకు ఎట్లా అర్హులం అంటే, తల్లి తండ్రి కడుపున పుట్టి పెరిగిన తర్వాత పెద్ద అయితే వాళ్ళ ఆస్తి కూడా మనము తీసుకోవటానికి ఎలా హక్కుదారులమో, ఈ హక్కు నాకుంది అని మనం తీసుకుంటున్నాం కదా, ఈ ఆస్తి హక్కును మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మనం అవజేయచ్చు. కానీ తల్లి తండ్రి నుంచి జీన్స్ ద్వారా మనకు వచ్చిన అనారోగ్యకరమైన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం మనతో ఉంటాయి, మన ఏడిపిస్తూనే ఉంటాయి. మనం ఇచ్చే ఆస్తులు అవ్వచ్చు, కానీ ఇవి మాత్రం తరగవెప్పటికి. ఆ ఆస్తుల్ని దొంగలు కొట్టేయచ్చు, ఇంకొక రైడింగ్ చేసేవాడన్నా లాక్కోవచ్చు. కానీ ఈ తల్లిదండ్రులు ఇచ్చే అనారోగ్యకరమైన జీన్స్ ఉన్నాయి, అవి మాత్రం బ్రతికినన్నాళ్ళు ఉంటాయి. రైతులు దొడ్లో గీద కానీ ఆవు కానీ ఉన్నప్పుడు మంచి ఎద్దు, ఆంబోతు ఎద్దు ఎక్కడుందా అని వెతుక్కుంటాడు రైతు. ఎందుకు? ఈ ఆవుకి మంచి సంతానం, బలమైన మంచి ఆకృతి కలిగిన
ఆరోగ్యకరమైన దూడ పుట్టాలనే కోరిక తనలో. ఈ గేదావు వెళ్తుంటే అనేక గేదెల దున్నపోతులు ఎద్దులు వచ్చేస్తాయి, కానీ కలవనెవరు. మంచి ఎద్దు కోసం తిరిగి 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 ఒకరోజు కాదు 2 రోజులైనా సరే కలుపుతాడు. దొడ్లో ఆవుకి గేదెకి ఇచ్చినంత ప్రాముఖ్యత మనిషి ఇస్తున్నాడండి ఈ రోజుల్లో. ఎవరు మూతి ముక్కు మొహం బాగుంటే చాలు, టక్కన ఎర్రగా ఉంటే చాలు వేసేసుకో. జీతం బాగా ఉంటే చాలు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే చాలు, గంతులు వేసేస్తారు. ఇవన్నీ 100 ఏళ్ల పాటు జీవితాన్ని సాగించడానికి ఉపయోగపడతాయా? ఏ డబ్బు ఇవ్వకపోయినా, ఏ ఉద్యోగం లేకపోయినా, మంచి జీన్స్ ఆరోగ్యం ఉండి మంచి గుణాలు ఉన్నవాడిని కనుక చేసుకుంటే వాళ్ళు ఎన్నో కోట్లు ఉన్నవాడి కంటే కూడా ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా జీవితాన్ని గడపగలుగుతారు. మంచి వారసుల్ని సమాజానికి ఇవ్వగలుగుతారు. అలాంటి ఆలోచన మనం చేయాలి. కానీ రోగ లక్షణాలతో పిల్లల్ని మనం కంటున్నాం. ఆ చెడ్డ జీన్స్ని ఇచ్చేసి నువ్వు బ్రతుకురా బాబు అని రోగాలతో అట్లా వాడిని పెంచి పెళ్లి చేసి పంపించేస్తున్నాం. వాడే రోగిష్ఠులను తీస్తున్నాడు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఊరికే నెమ్ము కఫము శ్లేష్మము తీపి తగిలినా చల్లటి తగిలినా వచ్చేస్తుంది. నాకు పుట్టుకతో వచ్చింది, నేనేం చేసినా అది పోగక. తీపి తగిలిందా, చల్లటి తగిలినాయా, ఎప్పుడు రోజు ఇంతంత శ్లేష్మం వస్తుంది. ఇప్పుడు చెప్పిన మంచి ఆహారాలు నేను అన్ని ఆచరిస్తున్నా కానీ అది పోదల. కారణం జీన్స్లో రాసింది, అది అనుభవించాల్సిందే. కాకపోతే మంచి ఆహారం కాబట్టి ఇంత కఫం వచ్చేది ఇంత వస్తున్నదండి, మన చేతిలో ఉన్నదంతా. అలాగే రైతులు ఏ పెసలో మినువులో పొలాన్ని నారు పోసుకోవటానికి విత్తనాల కోసం చాలా తిరుగుతారు. అనేక రకాలైన పెసలో మినువులు కనపడతాయి, కానీ అన్నిటినీ కొనుక్కొచ్చి నారిపోయారండి. మంచి క్వాలిటీ విత్తనాలు ఏవి అని అనేక షాపులు తిరిగి మంచి క్వాలిటీ విత్తనాలను సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడ తప్ప తాలు గింజలు చచ్చు పుచ్చు గింజలు లేనివి చూసుకుని మంచి విత్తనాలను సెలెక్ట్ చేసి అప్పుడు నారు పోస్తారు. ఆ 4 నెలల పంట గురించే ఇంత తిరుగుతున్నాడు. ఇంత ఆలోచించే మనిషి 100 ఏళ్ల కాపురాన్ని మళ్ళా 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉండే పిల్లల్ని కంటానికి ముందు ఇంకెంత ఆలోచించాలి చెప్పండి. మరి ఆలోచన మనలో ఉందే? అలాగే ఆడవారు కూరగాయల మార్కెట్కి వెళ్తారు. 10 రూపాయల కేజీ ఉండే బెండకాయలు కొనుక్కునేటప్పుడు అది ముదురుగా ఉందా, లేతగా ఉందా, పుచ్చు ఉందా లేదా, విరుగుతున్నదా లేదా, వెనక ముందు బాగుందా లేదా, ఇన్ని చూస్తారే. ప్రతి కూరగాయ కొనుక్కునేటప్పుడే పుచ్చులున్నాయా, అది ఉందా, ఇది ఉందా, అది బాగుందా, ఇది బాగుందా, ఇంత ఆలోచించే ఆడవారు 5-10 రూపాయల గురించి ఇంత లోతుగా మంచి ఆలోచిస్తున్నామే. మంచి యోగ్యమైన సంతానాన్ని ఇచ్చే యోగ్యత మాలో ఉన్నదా లేదా అని ఒక్కసారన్నా ఆలోచించి పిల్లల్ని కంటున్నారా? అలా కన్న తర్వాత అయినా సరే మళ్ళా వారసులు మంచి వాళ్ళు రావాలని అలా పెంచుతున్నారా? ఆలోచించి. అందుకని పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ముందు గుణాలు ఏమిటి, తరువాత ఆరోగ్యం ఏమిటి, తరువాత చదువు సంపదల గురించి. అప్పుడు కాస్త ఆరోగ్యవంతమైన మనుషులు సమాజంలో తయారవుతారు. మనం అలా కోడలను తల్లులను తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యకరంగా కలిసి కాపురం చేస్తారు. ఇలా ఆలోచించకుండా పెళ్లిళ్ళు చేస్తే ఉన్నట్టుండి 25-30 ఏళ్ళకి టపా కట్టేస్తాడు. మళ్ళా మగవాళ్ళు అనుకోండి 70 ఏళ్ళు వచ్చినా 2వ పెళ్లి కాదు 4వ పెళ్లి ఏం చేసుకుంటారు. ఆడవారికి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మరొక పెళ్లి చేసుకోవటానికి మన సాంప్రదాయం. కానీ భర్త లేకుండా పిల్లల్ని ఆ వయసు నుంచి సాగతీయాలంటే ఎన్ని